నమస్కారం మిత్రులందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే పరిమాణం కాదు కానీ గంజిగాని దిక్కులేని పరిస్థితి ఈరోజు అయితే అన్నట్టుగా సామెత ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు భరోసా కింద ప్రెస్ మీట్ల భట్టి విక్రమార్కు కూర్చోవడంతో దొంగ లెక్కలు దొరికిపోయాడు. ఆ ముచ్చట చూసుకుంటే మాత్రము ఆ రూపాయలు 734 కోట్లు మింగేశారా లెక్క తప్పిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. పైసలు మంత్రి లెక్కల్లో అడ్డగోలు బొక్కలు. రైతు బీమాకు రూపాయలు 734 కోట్లు ఇచ్చామన్న భట్టి. ఏటా ఆగస్టులో రూపాయలు 1470 కోట్ల పైగా బీమా ప్రీమియం. తక్కువ అమౌంట్ ఇప్పుడేలా కట్టారని అనుమానాలు. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని అనలే. మొదలు కాని రైతు భరోసాకు రూపాయలు 5,575 కోట్ల రూపాయలు. యాసంగికి రైతు బంధు ఇంకా పూర్తి కాలేనిది క్లారిటీ. ఆర్టీసీకి ఇచ్చిన నిధులపైన కొత్త కథలు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు, ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం. బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన. మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి. ఈయన దొంగ లెక్క ఎట్లా దొరికినాయంటే ఆడ ఖర్చు పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఆర్బీ నుంచి తెచ్చిండు, దీని మీద ఎస్టిమేషన్ చేసినాం, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చేసినాం అన్నట్టుగా ఈయన దొంగ లెక్కలోని కొన్ని బొక్కల పడ్డ లెక్కలు అయితే బయటపడడం జరిగింది. మరి ప్రెస్ మీట్ల ముందు మాట్లాడితే ప్రెస్ ఒప్పుకుంటారా? బొక్కలని పెద్ద బొక్క లెక్క చూపెట్టారు. గాముచ్చట చూద్దాం. లెక్క తప్పిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. పైసల మంత్రి లెక్కల్లో అడ్డగోలు బొక్కలు కాకుండా మరి ప్రజలకు ఇవ్వకుండా 18,118 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వకుండా మరి వీళ్ళు నాకేస్తా ఉంటే బొక్క పడక ఏం పడుతుంది? పెద్ద ఓలే పడ్డది, పెద్ద బొక్కే పడ్డది అన్నట్టుగా ఉంది సామెత. రైతు బీమాకు రూపాయలు 734 కోట్లు ఇచ్చామన్న భట్టి. రైతు బీమా ఇంకా షురునే కాలేదు. రైతు బీమా ఇంకెవరికి అందనే లేదు. అట్లాంటప్పుడు 7,734 కోట్ల రూపాయలు ఇచ్చామని ఏ విధంగా చెప్తారండి? అంటే ఈడ అసలు దొంగతనం లేడు. బయటపడిందా లేదా? ఏటా ఆగస్టులో రూపాయలు 1,470 కోట్ల పైగా బీమా ప్రీమియము. తక్కువ అమౌంట్ ఇప్పుడేలా కట్టారని అనుమానాలు. మరి బీమా పథకం అంత తక్కువ డబ్బుల్ని ఎట్లా కట్టారనే ఇప్పుడు ఆగస్టులో ఎంత లెక్క చూసుకుంటే 1,470 కోట్ల రూపాయలు పే చేయాలి, ప్రీమియంగా డిపాజిట్ చేయాలి. మరి ఆ ప్రీమియంగా రైతు బీమాకు ప్రీమియంగా 1,470 రూపాయలు కేటాయించినప్పటికీ దాంట్లో నుంచి సగం డబ్బులు 734 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తా ఉంటే ఆ మిగతా డబ్బులు ఎటుపోయినాయి మరి? అందుకనే ఏదైనా డీజేటీలు సినిమా ఒక డైలాగ్ డ్రైవర్ లాగేస్తున్నట్టే బండిని కూడా తీయకుండా గుంచివాడన్నట్టుగా ఎట్లా దొరికిపోయిన భట్టి విక్రమార్క అయితే. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని అనలేదు. ప్రజలారా, ఎవరైనా రుణమాఫీ బాధితులు ఉంటే మనకు ఫోన్ చేయండి, వేసుకుందాం వీళ్ళని గట్టిగా ఫోన్ చేయనారన్నా మన నెంబర్కి ఫోన్ చేయండి. రుణమాఫీ కాని వాళ్ళు ఇది రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదట. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి అందరూ ఫోన్ చేసి ఇక ఈయనను గుంజుకునేటట్టుగా చూసుకుందాం. అయితే రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదా? సిగ్గులేని ముఖాలు అధికారం రాకముందైతే మేము 3వ తారీఖు మీరు తీసుకురండి, 9వ తారీఖు డిసెంబర్న మేము మాఫీ చేస్తాం, జనవరి తెల్లారి చేస్తాం, సంక్రాంతి తెల్లారి చేస్తాం, ఫిబ్రవరిలో చేస్తాం, మార్చిలో చేస్తాం, ఏప్రిల్లో చేస్తాం, ఇప్పుడు ఆగస్టులో చేస్తామని ఆడ పెట్టేసి మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదు అంటున్నాడు. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదట. మరి ప్రజలు దేంతో కొట్టాలయ్యా? మొదలే కాలని రైతు భరోసాకు రూపాయలు 5,575 కోట్లు. మొదలే కాలని రైతు భరోసా. ఒక్కరు చనిపోతున్నా కూడా ఇప్పటిదాకా దానిపైన పరిశీలన లేకుండా విచ్చలవిడిగా డబ్బులు కేటాయించి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి మేము ఇచ్చేసామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవడు మింగేస్తున్న డబ్బుల్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. యాసంగి రైతు బంధు ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ. అయితే నిన్న ఒక రైతు మనకు ఫోన్ చేశాడు, నాగర్ కర్నూలు డిస్టిక్. అతని పేరు కృష్ణారెడ్డి అట. ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మాకు ఇప్పటిదాకా డబ్బులు పడలేదండి, ఒక ఎకరానికి కూడా పడలేదు, నాకు 5 ఎకరాలు ఉన్నది. వీళ్ళు టీవీలో చూసుకుంటే మాత్రం ఈ తీన్మార్ మల్లిగాడు, మహిపాల్ యాదవ్ గాడు, ఆ తొలివెలుగు రగ్గాడు వీళ్ళు రైతు బంధు పడ్డాయి తీసుకురాపోనంటే 10 సార్లు ఉరికినా సార్ బ్యాంకుకి, ఆడ చూస్తే బ్యాంకర్ డబ్బే పడలేదు. ఇంత అవినీతి ఎందుకు పాల్పడుతున్నారు సార్ అని ఆయన ఆవేదన చెందడం జరిగింది. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వడం శాతం అయితే లేదా రేవంత్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వడం శాతం అయితే లేదా? మరి ఎందుకు ఒప్పుకున్నావు రేవంత్ రెడ్డి? శాతగాంధీ పదవిలో ఎందుకున్నావు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా మళ్ళీ లోక్సభ ఎన్నికల కోసం తుడలు కొట్టుకుంటూ తిరుగుతున్నావు. ఇదెక్కడి గోస?
రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు. మీరు చేసేది చాలా చాలా తప్పండి, చాలా తప్పు. ఆర్టీసీకి ఇచ్చిన నిధులపైన కొత్త కథలు. ఇప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన నిధులు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిపోతే ఆ నిధుల్ని వీళ్ళు పర్సనల్గా వాడుకొని ఈరోజు ఆర్టీసీ అప్పుల్లో పడిపోయింది, కూలల్లో పడిపోయింది, కేసీఆర్ అప్పులు పాలు చేసిందని దొంగ మాటలు చెప్తున్నాడు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు. కరెంటు విషయంలో అయితే నేను ఈ ప్రభుత్వాన్ని విచ్చినట్టుగా ప్రశ్నించదలుచుకున్నాను. స్టూడియోల కరెంట్ న్యూస్ చేద్దామంటే పొద్దుగాల స్టార్ట్ అయితే 6 గంటల నుంచి కరెంటు పోవుడు, 6 గంటల నుంచి మొదలైతే సాయంత్రం ఒకటే పోవుడు. ఇక కొన్ని రోజులు అయితే పూర్తి స్థాయిలో కరెంట్ లేకుండా పోతుంది. ఇంకా పల్లెలోనే ఇదే ఉంది అంటే ఇక రైతులు మళ్ళు బారించుకున్న రైతుల పరిస్థితి ఏంది? ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం. ఇక్కడ బిల్లులు కాంట్రాక్టర్లు ఎవరు అంటే ఇల్లు గెలవడానికి ఏదైతే అప్పులు చేసుకొని వచ్చారో పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు. ఇటు ఏపీకి ఇటు టీఎస్కి మధ్యలో ఆయన పెట్టుబడులు పెట్టే మహారాజు అన్నట్టు. ఆ మహారాజు కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళ భోగభాగ్యాలకు ఖర్చు పెట్టాడు. మరి వీళ్ళ భోగభాగ్యాలు ఖర్చు పెట్టినప్పటికీ పోయిన గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ ఆ రోజు విచారణగా ఆయన మా డబ్బులు మాకు చెల్లించడం ప్రెషర్ చేయడంతో ఇక ఈ సంవత్సరం భారీ డబ్బులు ఏదైతే రైతు బంధు ఉందో 1000 కోట్ల ఆర్బీఐకి తీసుకొచ్చారో ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు బాకీలు చెల్లించుకున్నారు. పైగా పైన ఏం ముచ్చట వస్తుంది, లేదు మేము అభివృద్ధి కోసము కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించామంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. 1000 కోట్ల రూపాయలు వీళ్ళ అప్పులు తీర్చుకోవడానికే కాంట్రాక్టర్లకు వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన. ఇక బీ ట్యాక్స్ అనేది ఇక కొత్తగా ఈ ప్రభుత్వం వసూలు చేసే ఒక కథ లాంటిది. దాని గురించి పోతూ మాట్లాడుకుందాం. మీట్ ది ప్రెస్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి. నాకు ఆ డిప్యూటీ సీఎంలోనే ఆయన కరెక్ట్ లేక చూపెట్టాగానే బొక్కల్లో తొక్కలను చూపెట్టి దొరికిపోయిండు. అబద్ధమైనా సరే 100 సార్లు చెబితే నిజమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే పూర్తిగా అదే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన లెక్కలను పరిశీలిస్తే అందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే అనుమానాలు కనబడుతున్నాయి. రైతు భరోసా నుంచి కరెంటు దాకా ప్రతి అంశంలో భట్టి చెప్పిన మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఎవరు మింగేశారనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక మింగేసింది ఎవరున్నారు? ఇక్కడ ఇక కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ గడ్డ ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్న హెడ్ ఎవరు? భట్టి విక్రమార్క. వీళ్ళ నియోజకవర్గాలకు 5,000 కోట్లు, ఇటు 300 కోట్ల రూపాయలు పట్టుకొని వీళ్ళు. మరి మా రైతు సంగతి ఏంది? రైతు బంధు సంగతి ఏంది? మా రైతు భరోసా సంగతి ఏంది? మరి మా రైతు రుణమాఫీ ఏంది? విద్యార్థులకు ఉద్యోగాలు ఏంది? వాటిపైన ఏమి స్పందించకుండా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి తెలంగాణ సమాజం ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మీరు గనక గల్లీలో వచ్చి ప్రచారం చేస్తే మాత్రం ఆ కాంగ్రెస్ బండి పంచర్ చేసేసి గుడ్డలు ఉడి తీసుకోవడతాం బిడ్డ అన్నట్టుగా ప్రజలైతే ఈ విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత చూపడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి అక్కడ దాకా తీసుకుపోతాడా? ప్రజల్లో మన్నలను పొందుతాడా? ప్రజల్ని ముంచుతాడా అనేది ఇక చూసుకుంటా ఉందాం. రాబోయే ఎలక్షన్లో చూద్దాం. ఇక